హాయ్ హలో. రాత్రంతా వర్షం పడిందండి. పొద్దున్న చూస్తే వాతావరణం ఎంత బాగుందంటే ఎంత బాగుంది. చెట్లు ఎంత బాగున్నాయంటే చక్కగా స్నానం చేసి రెడీ అయినట్టున్నాయి. అలాగే ఈ లోపల సూర్యుడు వచ్చాడు నేను ఉన్నానని బ్యాగులన్నీ ఉతికి ఆరబెట్టేశాను, స్కూల్ బ్యాగులు. ఈ లోపల మా గ్రామ సింహాలు వచ్చాయి, మా వీధి సింహాలని చెప్పుకోవచ్చు. పొద్దున్న సాయంత్రం వాటి పూట అవి తీసుకుంటాయి. సరే కదా అని దొండకాయలు కట్ చేసి వేపుడు చేద్దాం అనుకున్నా. ఇవేమో పండిపోయినాయి. పైన పట్టారం లోపల అట్టారం అంటే ఇదేనేమో. ఫ్రైకి అయితే అస్సలు సెట్ అవ్వదండి. సరే కదా అని కూర తయారు చేశాను. ఇవి పండిపోయినాయి, పులుపు వస్తాయి, వేపుడికి అస్సలు బాగోవు. సరే కదా అని ఉల్లిపాయ పేస్ట్ చేసి ఇలా చేసి పసుపు, ఉప్పు, అలాగే ఎల్లుల్లిపాయ దంచుకు పెట్టుకున్నాను, కారం అది వేసేసుకొని పైనుంచి నీళ్లు వేసుకొని 2 స్పూన్లు శనగపిండి వేసి ఇగురు కూరలాగా చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. దొండకాయలు పండిపోతే పారేయలేం కదండి, ఏం చేయాలో అర్థం కాక ఇలా చేసేసాను. కూర మటుకు చాలా టేస్టీగా వచ్చింది, ట్రై చేయొచ్చు. దొండకాయ ఫ్రై తినలేదని కొద్దిగా బాధగా ఉందంతా, అంతే. అదే బాధ.